హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాత తెలుగు ఛానల్. ఈరోజు మధ్యాహ్నం సడన్గా వర్షం వచ్చింది. సో అది కూడా వీడియో తీసి పెట్టాను. సడన్గా చల్లగా మారింది వాతావరణం అని. ఇది గుమ్మడికాయ పులుసు, వేడివేడి రైస్, దాని కాంబినేషన్ ముద్దపప్పు బాగుంటుంది కదా. నెయ్యి వేసుకుని తింటే పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా. ఈ రెసిపీ అనేది మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఎట్లా చేస్తున్నారు, మేము ఎట్లా చేసుకుంటాము, నా స్టైల్లో ఈ వీడియోలో రెసిపీ చేసి పెట్టాను. ఆ వీడియో చూస్తారు. దీనికి సంబంధించి గుమ్మడికాయలు నేను జియో మార్ట్‌లో తెప్పించాను. ఈ సైజు 1 కేజీకి, ఈ సైజ్ అంటే మీడియం సైజు 2 కాయలొచ్చింది. నేను ఒక కాయలో హాఫ్ యూజ్ చేశాను. ఈ సైజు 1 కేజీకి 2 ఇచ్చాడు. జియో మార్ట్‌లో అంటే రిలయన్స్ మార్ట్‌లో తెప్పించాను. అట్లానే ఒక చిలకడ దుంపను ఆఫ్ చేసి దాన్ని పీసెస్‌గా కట్ చేశాను. ఒక ఉల్లిపాయని ఆఫ్ చేసి పీసెస్‌గా కట్ చేసుకున్నాను. 3 గ్రీన్ చిల్లీ తీసుకుని పీసెస్ వేశాను. అట్లానే చింతపండు, నిమ్మకాయ సైజు తీసుకున్నాను. కరివేపాకు, పోపు దినుసులు. ముందుగా వెజల్ హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని, గీ హీట్ అయ్యాక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని, ఇంగువ వేగుతుండగానే పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, వాంటాలు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని, అట్లానే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు మగ్గే వరకు వేగనివ్వాలి. ఇవి వేగుతుండగా మనం నీట్గా వాష్ చేసుకుని పీసెస్గా కట్ చేసుకున్న ఈ చిలకడ దుంప ముక్కలు, పంకిన్ పీసెస్ వేసి పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ లేకపోతే గరం మసాలా అన్న వేసుకోవచ్చు, మన ఇంట్లో హోమ్మేడ్ది. తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి అన్నీ కలిసేలాగా కలిపి ముక్కలు మురిగే వరకు వాటర్ పోయాలి. ఆ వాటర్లో ముక్కలు మగ్గుతుండగానే చింతపండుని వాటర్లో నానబెట్టి చింతపండు జ్యూస్ అనేది తీసుకుని జ్యూస్ని కూడా దీంట్లో యాడ్ చేసేయాలి. ఈ చింతపండు పులుపు, కారం, ఉప్పు ఇవన్నీ ముక్కలకి పట్టే వరకు 10 to 15 మినిట్స్ మగ్గనివ్వాలంటే థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మగ్గనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేశాను, తీయగా బాగుంటుందని. మరీ తీపి కాకుండా. రెడీ అయిపోయింది. తర్వాత దీనికి కాంబినేషను ముద్దపప్పు. 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ తీసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని మెదిపి కొంచెం సాల్ట్ వేస్తే ముద్దపప్పు రెడీ అయిపోతుంది. తర్వాత వేడివేడి రైస్లో ఇట్లా చిలకడ దుంప ముక్కలు, గుమ్మడికాయ ముక్కలతో పులుసు వేసుకొని ముద్దపప్పు కాంబినేషన్తో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి. ఈ గుమ్మడికాయలో అనేక పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడానికి, కంటి చూపు మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి,